శివాజీ గారు ఏం చెప్పినా కరెక్ట్ గా చెప్తారు అని ప్రజలందరూ అనుకుంటారు బ్రదర్స్. కానీ ఈ వీడియోలో ఖచ్చితంగా కరెక్ట్ గానే చెప్పారు బ్రదర్. కానీ ఒక్క పాయింట్ ప్రజలకు అనిపించచ్చు, కానీ సామాను అనేది అన్నాడు, కానీ అది అనకపోతే ఆ ఇంపాక్ట్ రాదు. ఆయన చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్స్. పూర్తి వీడియో చూడండి బ్రదర్స్. నేను చాలా లోతుగా వెళ్ళాను. మీకు నచ్చిందా నచ్చలేదా అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి డీప్ గా వెళ్ళిపోయాను. ఫుల్ వీడియో చూడండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ చేయండి. ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ బ్రదర్స్, అందరూ బాగున్నారా? మన శివాజీ గారు మాట్లాడింది ఇప్పుడు కాంట్రవర్సీ కూర్చుంది. అందులో ఎవరిది తప్పు ఏంటి అన్నది నేను విశ్లేషించబోతున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ బ్రదర్స్. ముందుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ లేరు బ్రదర్. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ వీడియో నేను మీకు ముందర ఇస్తాను, ఆ వీడియో చూడండి బ్రదర్స్. ఆ తర్వాత నా విశ్లేషణ చూడండి. శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఏమి తప్పు ఉంది, ఏమి తప్పు లేదు అంటే, ఆయన మాట్లాడింది చాలా మంచి పద్ధతే. ఆయన బయటకు వచ్చినప్పుడు ఇలా అర్ధనగ్న ప్రదర్శన వద్దు, నిండుగా చీరలో వస్తే అందంగా ఉంటారు. ఖచ్చితంగా అది అక్షర సత్యం. ఇలా మిడ్డీలు చిడ్డీలు వేసుకుని వచ్చినప్పుడు మనసులో ప్రతి ఒక్కరూ అనుకునేది ఆయన చెప్పాడు, కానీ ఏం బయటకు అనలేము, అందుకే మనసులో పైన అనుకుంటారు అని చెప్పాడు. అది కరెక్ట్, ఒరిజినల్. ఎవరి మనసులో అయినా వచ్చేది అదే ఫీలింగే. అది మాత్రం అక్షర సత్యం. ఎవడు చూసినా కూడా ఆ టైంలో ఎవడు చూసినా కూడా చెప్తున్నాను చూడండి, ఆ డ్రెస్, అర్ధనగ్న ప్రదర్శన డ్రెస్ లో చూస్తే ఖచ్చితంగా దీనికేం పోయే కాలం రా, ఇలాంటి డ్రెస్ వేసుకుంది అంటారు. కానీ మామూలుగా మాట్లాడతారు. ఎందుకు? అది బయట చెప్పలేము కదా, చెప్తే బాగోదు, అందుకని. శివాజీ గారు చెప్పింది 100% నిజం. ఖచ్చితంగా మాట్లాడాడు ఆయన. మిమ్మల్ని విప్పేసుకుని తిరగమని ఆయన చెప్పలా, కప్పుకొని తిరగండి అని చెప్పాడు. అందులో తప్పేముంది? విప్పుకొని తిరగండి అంటే తప్పు, కప్పుకొని తిరగండి అంటే తప్పే లేదు. వచ్చేసారు అప్పుడే భావ స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛ, మాది అది ఇది అని. అందుకే నేను వీడియో చేస్తున్నాను బ్రదర్స్. అంటే పదాలు హార్ష్ గా ఉన్నాయి, అందులో తప్పేం లేదు. కానీ ఆయన చెప్పిన విధానం, పద్ధతి బాగుంది. ఇప్పుడు సినిమా ఫంక్షన్స్ లోనే కానివ్వండి, ప్రతి ఒక్క చోట. ఇప్పుడు సినిమాలో ఎలాగో తప్పదు, ఏ డ్రెస్ వేసుకున్నా అక్కడ తప్పు పట్టడానికి ఏమీ లేదు, ఎందుకంటే అది గ్లామర్ ప్రపంచం. ఆయన సినిమాల గురించి చెప్పలేదు, సినిమాలో వేసుకుంటున్న డ్రెస్సుల గురించి చెప్పలేదు, బయట ఎలా వస్తున్నామో ఏంటి అన్నది వివరించారు. అది తప్పు, ఆయన చెప్పింది మాత్రం కరెక్ట్. ఇప్పుడు సినిమాల్లో ఏ డ్రెస్ వేసుకున్నా ఎవరు తప్పు పట్టడం లేదు. మీరు ఆడియో ఫంక్షన్ కానివ్వండి, థియేటికల్ ట్రైలర్ ఫంక్షన్ కానివ్వండి, అసలు ఒక్కొక్క డ్రెస్సు మిడ్డీలకు చెడ్డీలకు అద్దం పడుతున్నాయంటే లెక్కేసుకోండి. అసలు ఆ డ్రెస్సులు వేసుకోవటం ఎందుకు, అంత ఇబ్బంది పడుతూ అక్కడికి రావటం ఎందుకు, ఇంతమంది చేత తిట్లు తినటం ఎందుకు? సినిమాలో ఇలాగా చూపిస్తున్నారు, అది అవసరం, సినిమాకి అవసరం, రంగుల ప్రపంచానికి అవసరం. కానీ ఆడియో ఫంక్షన్ లో అలాంటి చిన్న డ్రెస్ వేసుకురావటం అనవసరం. ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారు. కానీ వారిలో కొంతమంది ఎప్పుడు కానీ అలాంటి డ్రెస్సులు వేసుకోలేదు. ఎగ్జాంపుల్, సాయి పల్లవి ఇప్పుడు చీరలోనే వస్తుంది, లేదంటే డ్రెస్సులో వస్తుంది. ఇక్కడ పద్ధతి తప్పలేదు అవే. నిన్న శ్రీలీలది ఒక వీడియో చూశాను. అది ఏఐ అనేది తెల్ల, ఒరిజినల్ అనేది తెల్ల నాకు ఫస్ట్ లో, కానీ తర్వాత ఒరిజినల్ అని తేలింది. అంత చండాల డ్రెస్ వేసుకొని అలా కాలు మీద కాలు వేసుకోవడం అవసరమా? కనీసం ఆ చిన్న డ్రెస్ వేసుకున్నప్పుడు లోపల వేసుకునేది కూడా కొంచెం పొడి వేసుకుంటే ఏం సొమ్మేమైనా పోద్దా? ఆ పిక్ని, ఆ వీడియోని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అవసరమా? ఒకసారి రష్మిక మందన కూడా ఏదో షోలో చాలా చండాలమైన డ్రెస్ వేసుకొని వచ్చింది. అక్కడ అందదు, ఇక్కడ సాలదు అనేటిగా చిరాకు తెప్పించింది చాలా మందికి, అందరికీ. కానీ బయట ఎవరు చెప్పలేదు. ఈరోజు శివాజీ గారు చెప్పారు. ఆయన చెప్పడంలో తప్పు లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన చూశాడు కాబట్టి చెప్తున్నాడు. ఇలాంటి డ్రెస్సులు అవసరం లేదు బయట, సినిమాలో ఇలాగే వేసుకుంటారు, బయట ఎందుకు? అది చీరలో రండి, మీ విలువ పెరుగుతుంది, ఎందుకు ఇలాంటి చండాలమైన డ్రెస్సులు అని ఆయన కొంచెం సూటిగానే మాట్లాడారు, చాలా మంచిగా మాట్లాడారు, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. ఇంకా చెప్పాలి అంటే డేరింగ్ గా మాట్లాడారు. ఎవరికి భయపడే తత్వం కాదు శివాజీ గారిది కూడా, ఉన్నది ఉన్నట్టు చెప్పే తత్వం. ఎందుకంటే ఆయన పొరపాటు చెప్పడం లేదు, అందుకే ధైర్యం ఎక్కువ. తప్పు చేస్తే భయపడాలి, కానీ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అనే తత్వం ఆయనది. గ్రేటెస్ట్ పర్సన్ శివాజీ గారు. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు తప్పు మాట్లాడరు. బిగ్ బాస్ షోలో కూడా అంతే, ఆయన డైరెక్ట్ గానే నాగార్జున గారినే భయపెట్టేలా మాట్లాడారు. ఇంకా ఎక్కువ మాట్లాడేవారే, కానీ షోలో కాబట్టి మర్యాద ఇచ్చారు. నా వాళ్ళైతే నేను తొక్కేవాడిని అని అన్నారు ఆయన. అలాంటి వాళ్ళను తొక్కుతాను అన్నాడు. అలాంటి వాళ్ళని ఎవరైనా అంత కోపం వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు ఎవరింట్లో ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో అలాంటి డ్రెస్సులు వేసుకుంటూ ఒప్పుకుంటారా చెప్పండి? అదే శివాజీ గారు చెప్పారు. ఇప్పుడు సినిమా అనేది వృత్తి, అందులో
ఏది మనకు కావాలో అది చేయాల్సిందే, తప్పదు. కానీ బయట ఆడియో ఫంక్షన్లలో ఇక్కడ అక్కడ నీకు ఈ డ్రెస్ వేసుకొని రాని ఎవరు చెప్పరు, పొట్టి డ్రెస్ వేసుకొని రాని ఎవరు చెప్పరు. మనం నిండుగా చీర కట్టుకొని వెళ్తే 10 మంది నమస్కారం పెడతారు, 10 మంది కళ్ళు మంచిగా ఉంటాయి, మిమ్మల్ని చూసినా బాగుందిరా అంటారు. అదే మిడ్డీలు చెడ్డీలు వేసుకొని వెళ్ళామనుకో, దీని తల్లి అది దీనికి వస్తారు. అవసరమా? మనసులో అనుకుంటారు, మీ దగ్గర రాదు. కానీ శివాజీ గారు చెప్పేశారు అంతే. ఇలాంటి గబ్బు డ్రెస్ వేసుకుని వచ్చింది ఏంట్రా ఇది అనుకుంటారు మనసులో, కానీ మీకు చెప్పరంతే. కానీ శివాజీ గారు నిక్కచ్చిగా మాట్లాడేశారు, అది 100% రైట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శివాజీ గారు ఇస్ ద కరెక్ట్. ఇది బ్రదర్స్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై జవాన్, జై బాలయ్య, ఓం నమ శివాయ.